అయ్యా సారు మొదలు పెట్టుండ్రిగా. ధైర్యంగా మాట్లాడుతున్నా, తెలుగు జాతి కోసం మాట్లాడుతున్నా. మాట్లాడు. ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను, క్రమశిక్షణ నేర్చుకున్నాను. మరి మమ్మల్ని ఏం చేయమంటావు? మీరు నన్నగానే ముందుకు నడిపిస్తే బుల్లెట్ మారుగా దూసకెళ్తా, అవినీతి పర రామబాణం సంధిస్తా, భారతదేశాన్ని అవినీతి భారతదేశంగా తయారు చేసే వరకు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పనిచేస్తాను తమ్ముళ్ళు. అది నా ప్రతిజ్ఞ. ఏం చేస్తావు ఎన్టీ రామారావు స్ఫూర్తితోటి? భారతదేశాన్ని అవినీతి భారతదేశంగా తయారు చేసే వరకు. ఇనుండ్రులా దేశాన్ని అవినీతి దేశంగా తయారు చేస్తారట. ఇంకా సారు తిరుపతికి తాగునీళ్లు తీసుకొచ్చారు నేనే. అవు సారు, మీరు రేక ముందుకు తిరుపతి జనానికి నీళ్లంటే ఎట్లుంటాయో తెలియదు. ఈ కష్టాలు చూసి భరించలేక సాయంత్రం ఒక పెక్కేసుకోవాలని, బాధలు మర్చిపోవాలని మద్యానికి అలవాటు పడి. ఏం తమ్ముళ్ళు, అది కూడా ఒకప్పుడు 20 రూపాయలు క్వార్టర్ బాటిల్ చీప్ లిక్కరు, ఇప్పుడు 100 రూపాయలు. అవునా కాదా? మంచిగా యాద్ చేసినావు సారు. తిరుపతికి నీళ్లు తెచ్చినవో లేదో తెలియదు కానీ రాష్ట్రంలోకి మాత్రం కోటర్ సీసాలు తెచ్చింది నువ్వే. తెలుగు వారికి ఎక్కడ అన్యాయం జరిగినా, ఆదిలాబాద్ లో అన్యాయం జరిగినా, చిత్తూరులో అన్యాయం జరిగినా, అమెరికాలో ఉండే తెలుగు వారికి అన్యాయం జరిగినా, ఒరిస్సాలో ఉండే తెలుగు వారికి అన్యాయం జరిగినా, ఢిల్లీలో అన్యాయం జరిగినా నేనుంటా అండగా. ఎవరికి బాధితులక బాధ పెట్టినోళ్ళక? నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు. నేను నిప్పులాగా బ్రతిగా. అందుకనే సారు కాల్తవని జనం 10 ఏళ్ల గోలే నిన్ను దూరం పెట్టిండ్రు. విభజన జరగాలంటే సీమాంధ్రంలో అందరూ ఒప్పుకోవాలి. కలిసి ఉండేటందుకు తెలంగాణ వాళ్ళు ఒప్పుకోకున్నా సరేనా? కౌరవులకి పాండవులకు జరిగే యుద్ధం, కౌరవులు గెలిచారంటే ఎప్పుడు కూడా సమాజంలో న్యాయమే గెలుస్తుంది. అయ్యా మళ్ళేందో అంటివి? కౌరవులకి పాండవులకు జరిగే యుద్ధం, కౌరవులు గెలిచారంటే పాండవులు ఓడిపోయినరు, కౌరవులు గెలిచిండ్రా? ఏమైంది సారు నీకు? హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నేను, తెలంగాణను అభివృద్ధి చేసింది నేను. మళ్ళా మొదలు పెట్టినావా రామాయణం? ఇక ఉంటావు నాయన, నీకో దండం, నీ అభివృద్ధికో దండం, నీ పార్టీకో దండం. నేను వాస్తవాలు మాట్లాడుతున్నా.